బెండకాయ అంటేనే సాఫ్ట్గా ఉంటుంది. మనం ఫ్రై చేసినా కర్రీ చేసినా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలా సాఫ్ట్గా ఉండే బెండకాయని క్రంచీగా మనం కరకరలాడేలాగా ఫ్రై చేసుకుందాము. అయితే ఈ ఫ్రై ఎలా చేసానో మరి ఈ వీడియోలో చూసేద్దాం రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒట్టిని ఎలా తినేయచ్చు, లేదంటే పప్పుచారులోకి సాంబార్లోకి మనం ఎందులోనైనా నంచుకోవచ్చు. ఇప్పుడైతే రెసిపీని చూసేద్దాం రండి. ముందుగా బెండకాయలను ఇలాగా నీట్గా కడిగేసుకోండి. ఇలా నిలువుగా చీల్చుకోండి. గింజలు తీసేసేయండి. చూడండి, ఇలా మొదలు చివర కట్ చేసుకుని నిలువుగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసేసుకుందామండి. కట్ చేసేసుకుని ఇలా గింజలు లేకోకుండా తీసేద్దాం. గింజలన్నీ తీసేద్దాం. చూడండి, ఇలా గింజలు తీసేసుకోవాలి. మొత్తము గింజలు అనేది ఉంచకూడదు. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్ వేసుకోండి, 1 స్పూను. రుచికి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్ల కారము, పసుపు, శనగపిండి 2 స్పూన్లు, రెండు స్పూన్లు బియ్యం పిండి, స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకుందాం. ఫుడ్ కలర్ వేయడం మర్చిపోయానండి, కొంచెం ఫుడ్ కలర్. చూడండి, ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి, వేసేసుకుందాం.
ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. ఉట్టిన ఇలా తినొచ్చు, లేదంటే పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఇలా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. బెండకాయలు వేయించేసుకున్నాక ఇలా పల్లీలు వేసుకుని వేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇవి సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయండి, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేగిపోయిందండి, కరివేపాకు తీసేసుకుందాం. పల్లీలు అయితే ఇంకా వేగాలి. ఇప్పుడు కరివేపాకుని తీసేసుకుందాం, మాడిపోతే మళ్ళీ ఇంకా పొడుము కింద అయిపోతుంది. కరివేపాకు తీసేసుకున్నాక పల్లీలను కూడా తీసేసుకుందామండి. ఇలా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా బెండకాయ ఫ్రై చేసుకుని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అంతే, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి, చూడడానికి చేయడానికి కూడా చాలా ఈజీ. మనం అప్పుడే ఫ్రెష్గా తుంచుకున్న బెండకాయలతో చేసాం కదా, చాలా బాగుంది. చూసారు కదా, క్రంచీ క్రంచీగా, ముట్టుకుంటేనే పొడిమైపోతుంది, అంత బాగా వేగినాయి. తడి పొడిగా కలుపుకుంటేనే మీకు బాగా ఫ్రై అవుతుంది, తడిగా కలుపుకుంటే ఇలా గట్టిగా స్టిక్కీగా ఉంటాయి, సరిగ్గా వేగవు, అలాగే జిగురుగా కూడా ఉంటాయి. చూడండి, ముక్కల కింద అయిపోతుంది కదా, అంత బాగా వేగినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం గరం మసాలా వేసుకున్నాం కదా, మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ గరం మసాలా వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనవసరం లేదు. గరం మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ టేస్ట్ చూసేస్తారు. సూపర్.